టెన్సెస్ పార్ట్ 1 చూసాం కదా, టెన్సెస్ పార్ట్ 2 కంటిన్యూ చేద్దాం. రైట్, మనము టెన్సెస్ పార్ట్ 1లో 3 టెన్సెస్ చూస్తాం. అంటే ద ఫస్ట్ లైన్లో సింపుల్ ప్రెజెంట్, సింపుల్ పాస్ట్ అండ్ సింపుల్ ఫ్యూచర్ 3 చూసాం కదా. ఇప్పుడు మనం సెకండ్ లైన్కి వద్దాం. సెకండ్ లైన్లో ఫస్ట్ది ప్రెజెంట్ కంటిన్యూస్. ఓకే, ప్రెజెంట్ కంటిన్యూస్. ప్రెజెంట్ కంటిన్యూస్ మనం వర్బ్లో కూడా నేర్చుకున్నాం. ఎలా డ్రా చేసాం స్ట్రక్చర్ని? ప్రెజెంట్కి సంబంధించిన హెల్పింగ్ వర్బ్ ఉంటుంది అండ్ దెన్ కంటిన్యూస్కి సంబంధించిన మెయిన్ వర్బ్ ఉంటుంది. ఇప్పుడు చూడండి, see the structure, subject plus is or am, present కదా, ఇది present కి సంబంధించిన helping verbs and then v1 ing. ఓకేనా, v1 ing is your main verb, is your main verb. ఇప్పుడు చూడండి present continuous సరిపోయింది కదా స్ట్రక్చర్, ప్రెజెంట్ కంటిన్యూస్. రైట్, అయితే ప్రెజెంట్ కంటిన్యూస్ అంటే ఎప్పుడు వాడతాము? ప్రెజెంట్ కంటిన్యూస్ అంటే ఎప్పుడు వాడాలి? అట్ ద టైమ్ ఆఫ్ స్పీకింగ్ నువ్వు యాక్షన్ని పర్ఫామ్ చేస్తే అప్పుడు అవన్నీ కూడా ప్రెజెంట్ కంటిన్యూస్లో ఉపయోగించాలి. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ చూడండి, హీ ఈజ్ టీచింగ్ మ్యాథమెటిక్స్ నౌ. ఇప్పుడు టీచ్ చేస్తున్నాడు, అందుకని మనం ప్రెజెంట్ కంటిన్యూస్ ఫామ్లో రాసుకున్నాము. నెక్స్ట్ చూడండి, దీస్ డేస్, ఈ రోజుల్లో అంటే ఈ క్షణమే కదా. ఎస్, దీస్ డేస్ ఐ యామ్ ప్రిపేరింగ్ ఫర్ ఎస్ఎస్సి, ప్రెజెంట్ కంటిన్యూస్. ఎస్, సో అంటే మనకి ఇక్కడ కూడా సర్టన్ కీవర్డ్స్ ఉంటాయి. ఈ కీవర్డ్స్ చూడగానే ఇది ప్రెజెంట్ కంటిన్యూస్ అని మనకి తెలుస్తుంది. ఆ కీవర్డ్స్ ఏంటో చూద్దాం. చూడండి, ప్రతి టెన్స్కి కీవర్డ్ ఉంటుంది, ప్రతి టెన్స్కి కీవర్డ్స్ ఉంటాయి. ఓకే, ఆ కీవర్డ్స్ని మనం పట్టుకుంటే కనుక టెన్సెస్ అన్నీ ఈజీయే. సో ప్రెజెంట్ కంటిన్యూస్కి సంబంధించిన కీవర్డ్స్ ఏమేమి ఉన్నాయి చూడండి. డోంట్ డిస్టర్బ్, ఐ యామ్ లెర్నింగ్, ఐ యామ్ స్టడీయింగ్, డోంట్ డిస్టర్బ్. డోంట్ మేక్ నాయిస్, ఐ యామ్ స్టడీయింగ్. నెక్స్ట్ చూడండి, నౌ, ఇప్పుడు, నౌ. ఓకే, అట్ ప్రెజెంట్, నవ్వేడేస్. ఓకే, దెన్ దీస్ డేస్. దెన్ ఈ లుక్, లిజన్, ఇవి కూడా లుక్ అండ్ లిజన్, ఇవి కూడా ఏంటి? దీస్ ఆర్ ఆల్సో ద కీవర్డ్స్ ఆఫ్ ప్రెజెంట్ కంటిన్యూస్. లుక్, సంబడి ఈజ్ కమింగ్. ఓకే, లుక్, సంబడి ఈజ్, అదే ఎవరో వస్తున్నారు. లుక్, సంబడి ఈజ్ కమింగ్. లిజన్, సంబడి ఈజ్ సింగింగ్. సో ఇవి కూడా ప్రెజెంట్ కంటిన్యూస్ సంబంధించి కీవర్డ్స్. సో అర్థమవుతుంది కదా, ప్రెజెంట్ కంటిన్యూస్ యొక్క స్ట్రక్చర్ చూసాము. ఎక్కడ వాడాలి? అట్ ద టైమ్ ఆఫ్ స్పీకింగ్ మనము ఆ సెంటెన్స్ని చెప్పాలంటే అట్ ద టైమ్ ఆఫ్ స్పీకింగ్ ఆ వర్క్ జరుగుతుంది అని చెప్పాలి అని అనుకుంటే ప్రెజెంట్ కంటిన్యూస్లో ఉపయోగించాలి. ఓకే, అండ్ దీస్ ఆర్ ఆల్ ద కీవర్డ్స్. సో దీనికి సంబంధించి ఓన్లీ ఈ 3 మాత్రమే ఇంపార్టెంట్. నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ పాస్ట్ కంటిన్యూస్. ఓకే, పాస్ట్ కంటిన్యూస్. ప్రెజెంట్ కంటిన్యూస్ అంటే అట్ ద టైమ్ ఆఫ్ స్పీకింగ్ ఆ యాక్షన్ పర్ఫామ్ అవుతుంది. పాస్ట్ కంటిన్యూస్ అంటే ఏంటి? పాస్ట్ ఒకనొక టైంలో ఆ యాక్షన్ జరుగుతూ ఉండేది, దట్ ఈస్ కాల్డ్ పాస్ట్ కంటిన్యూస్. నౌ స్ట్రక్చర్ చూద్దాం. స్ట్రక్చర్ చూడండి, సేమ్ పాస్ట్ కంటిన్యూస్ స్ట్రక్చర్ని ఎలా డ్రా చేసాము? పాస్ట్కి సంబంధించిన హెల్పింగ్ వర్బ్స్ ఉండాలి, కంటిన్యూస్కి సంబంధించిన మెయిన్ వర్బ్స్ ఉండాలి. ఉన్నాయా? చూడండి, వాజ్, వర్, ఇవన్నీ ఏంటి? పాస్ట్కి సంబంధించిన హెల్పింగ్ వర్బ్సే కదా. ఎస్, అండ్ దెన్ v1 ing. కంటిన్యూస్కి సంబంధించిన అంటే మెయిన్ వర్బ్ ఉండాలి. మెయిన్ వర్బ్ కంటిన్యూస్ అంటే ఏంటి? v1 ing. ఇది మనం చదువుకున్నవి. ఓకే, సో వాజ్, వర్ ప్లస్ v1 ing ఈజ్ స్ట్రక్చర్ ఫర్ పాస్ట్ కంటిన్యూస్. నెక్స్ట్ చూడండి, కీవర్డ్స్ ఏమేమి ఉంటాయి? ఫస్ట్ మనం కీవర్డ్స్ నేర్చుకున్న తర్వాత ఎగ్జాంపుల్స్ చూద్దాం. కీవర్డ్స్ చూడండి, కీవర్డ్స్ అంటే ఏంటి? పాస్ట్ కంటిన్యూస్ అంటే ఆ రోజుల్లో, ఈ టైంలో నేను అప్పుడు. ఓకే, పాస్ట్లో నేను ఈ టైంలో ఏం చేస్తుండే? ఎంబీఏకి ప్రిపేర్ అయ్యాను, లేకపోతే పలానా ఎగ్జామ్కి ప్రిపేర్ అయ్యాను అంటే ఏంటి? ఎలా చెప్తాము? అట్ దిస్ టైమ్, ఎస్టర్డే, నిన్న ఈ టైంకి నేను ఏం చేశాను. ఓకే, లేకపోతే ఈ టైంకి లాస్ట్ మంత్ నేను ఏం చేశాను. అవన్నీ కూడా ఏంటి? పాస్ట్ కంటిన్యూస్లో చెప్తాము. అంటే మార్కర్ కూడా అంతే, పాస్ట్ మార్కర్ ఉంటుంది అండ్ దెన్ కంటిన్యూస్ మార్కర్ ఉంటుంది. 2 మార్కర్స్ ఉంటాయి ఇక్కడ. చూడండి, పాస్ట్ మార్కర్ అంటే ఏంటి? ఎస్టర్డే కానీ, లాస్ట్ వీక్ కానీ, మంత్ కానీ, లాస్ట్ ఇయర్, లాస్ట్ వీక్, లాస్ట్ మంత్ ఆర్ ఎస్టర్డే, ఇవి ఉండి ప్లస్ అట్ దిస్ టైం లేదా ఏదైనా ఒక పర్టికులర్ టైం ఉండాలి, అప్పుడు దాన్ని పాస్ట్ కంటిన్యూస్ అని అంటాం. చూడండి, ఇప్పుడు ఎగ్జాంపుల్స్ చూడండి, ఎగ్జాంపుల్స్ చూస్తే అర్థమవుతుంది. ఐ వాజ్ స్టడీయింగ్ డిగ్రీ ఫైనల్ ఇయర్ అట్ దిస్ టైమ్ లాస్ట్ ఇయర్ ఈ టైంకి నేను డిగ్రీ ఫైనల్ ఇయర్లో ఉండే. ఎలా చెప్తాం మనము? చూడండి, లాస్ట్ ఇయర్ అట్ దిస్ టైమ్ ఐ వాజ్ స్టడీయింగ్. లాస్ట్ ఇయర్ పాస్ట్ మార్కర్ వచ్చింది కదా, లాస్ట్ ఇయర్, అందుకని ఇక్కడ వాజ్ స్టడీయింగ్ అని వస్తుంది. నెక్స్ట్ చూడండి, సెకండ్ ఎగ్జాంపుల్, దే వర్ ప్లేయింగ్ ఫుట్బాల్ అట్ 10 PM లాస్ట్ నైట్. 10 PM అంటే ఇప్పుడు 10 PM అవుతుంది, నిన్న 10 PMకి. ఓకే, నిన్న 10 PMకి అంటే లాస్ట్ నైట్ 10 PMకి ఏం చేశారంట? దే వర్ ప్రిపేరింగ్, అందుకనే పాస్ట్.
ప్లూరల్ సబ్జెక్ట్ కాబట్టి వర్ యూస్ చేసాము. ఐ ఈజ్ వాట్, ఐకి వాజ్ ఏ ఉపయోగిస్తాం. ఓకేనా? సో దిస్ ఈస్ ద స్ట్రక్చర్, కీవర్డ్స్ అండ్ దెన్ ఎగ్జాంపుల్స్. అర్థమవుతుంది కదా? సో ప్రజెంట్ కంటిన్యూస్ అంటే ద టైమ్ ఆఫ్ స్పీకింగ్, పాస్ట్ కంటిన్యూస్ అంటే పాస్ట్లో ఈ టైంకి నువ్వు పాస్ట్లో ఏం చేసావు అనేది మనం పాస్ట్ కంటిన్యూస్లో ఉపయోగిస్తాము. అయితే చూడండి, ఈ పాస్ట్ కంటిన్యూస్లో మనకు ఒక స్పెషల్ రూల్ ఉంటుంది. అది ఏంటి అంటే చూడండి, ఒకే టైంలో 2 యాక్షన్స్ జరుగుతున్నాయి. ఒకే టైంలో 2 యాక్షన్స్ జరుగుతున్నాయి. ఒకటి లాంగ్ యాక్షన్, మరొకటి షార్ట్ యాక్షన్. ఒకే టైంలో మనకి 2 యాక్షన్స్ జరుగుతున్నాయి. ఒకటి షార్ట్ యాక్షన్ అండ్ మరొకటి లాంగ్ యాక్షన్. ఇలా జరిగినప్పుడు ఎలా రాయాలి? నేనేమన్నాను, 2 యాక్షన్స్ జరుగుతున్నాయని అన్నాను. 2 యాక్షన్స్ జరుగుతున్నాయి అంటే 2 సెంటెన్సెస్ వస్తాయి. ఈ 2 సెంటెన్సెస్ని కలపాలంటే మనకి ఏం కావాలి? కంజంక్షన్ కావాలి. కంజంక్షన్ అంటే ఏంటి? జాయినింగ్ వర్డ్స్. ఓకే, జాయినింగ్ వర్డ్స్, జాయిన్ చేసే వర్డ్స్ అనమాట. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ జాయినింగ్ వర్డ్స్ ఏంటి? వెన్, మరొకటి వైల్. సో వెన్ అండ్ వైల్ ఈ 2 వర్డ్స్తో, ఏ వర్డ్స్తో? వెన్ అండ్ దెన్ వైల్. ఈ 2 వర్డ్స్ సహాయంతో, దీస్ 2 ఆర్ కంజంక్షన్స్. ఓకే, దీస్ 2 ఆర్ కంజంక్షన్స్. ఈ 2 కంజంక్షన్స్ సహాయంతో మనము 2 సెంటెన్సెస్ని కలపచ్చు. ఏ 2 సెంటెన్సెస్ని? 1 షార్ట్ యాక్షన్, ద అదర్ వన్ ఇస్ లాంగ్ యాక్షన్. ఈ 2 కూడా పాస్ట్లోనే జరిగాయి. ఓకే, ఈ 2 కూడా పాస్ట్లోనే జరిగాయి. అందుకని ఇప్పుడు చూడండి, షార్ట్ యాక్షన్, లాంగ్ యాక్షన్. ఓకే, 2 పాస్ట్లోనే జరిగాయి, ఒకటే టైంలో జరిగాయి. లాంగ్ యాక్షన్ అంటున్నాం కాబట్టి అందుకే కంటిన్యూస్లో రాసుకోవాలి. షార్ట్ యాక్షన్ కాబట్టి సింపుల్ పాస్ట్లో రాసుకోవాలి. అందుకే సింపుల్ పాస్ట్ అండ్ దెన్ పాస్ట్ కంటిన్యూస్. అర్థమవుతుంది కదా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ చూడండి, వైల్ హీ వాస్ క్రాసింగ్ ద రోడ్ హీ మెట్ విత్ అన్ యాక్సిడెంట్. ఓకే, రోడ్ క్రాస్ చేస్తుండగా యాక్సిడెంట్ జరిగింది. ఇక్కడ లాంగ్ యాక్షన్ ఏంటి, షార్ట్ యాక్షన్ ఏంటి? లాంగ్ యాక్షన్ ఏమో రోడ్ క్రాస్ చేస్తా ఉన్నాడు. ఓకే, లాంగ్ యాక్టింగ్. యాక్సిడెంట్ ఏంటి? క్షణంలో జరిగిపోతుంది, అది షార్ట్ యాక్షన్. సో లాంగ్ యాక్టింగ్ కాబట్టి లాంగ్ అని చెప్పాలని అనుకుంటే ఖచ్చితంగా మనం కంటిన్యూస్లోనే ఉపయోగించాలి. చూడండి, కంటిన్యూస్లోనే ఉపయోగించాలి. అందుకని మనము వైల్ హీ వాస్ క్రాసింగ్ ద రోడ్ అని అంటున్నాము. యాక్సిడెంట్ క్షణంలో జరిగిపోయింది, అది కూడా పాస్ట్లోనే జరిగింది కాబట్టి జస్ట్ సింపుల్ పాస్ట్లో ఉపయోగిస్తాము, సింపుల్ పాస్ట్. ఓకే, ఇప్పుడు చూడండి, అయితే ఇక్కడ నేను వైల్ అనే వర్డ్ని ఉపయోగించాను. వైల్ ఎప్పుడు ఉపయోగించాలి? వైల్ అనేది ఎప్పుడూ కూడా పాస్ట్ కంటిన్యూస్కి ఉపయోగించాలి. వైల్ ఎప్పుడూ కూడా చూడండి, వైల్ ఎందుకు? వైల్ అనేది ఒక పెద్ద డ్యూరేషన్. ఓకే, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు అని. అందుకే ఇక్కడ పెద్ద డ్యూరేషన్ అంటే లాంగ్ యాక్షన్ ఎక్కడుందో అక్కడ మనం ఈ వర్డ్ని యూస్ చేయాలి. వెన్ అంటే ఏంటి? ఒక చిన్న పాయింట్. వెన్ అంటే ఈ టైంలో అంటే ఏంటి? షార్ట్ యాక్షన్. అందుకని మనము షార్ట్ యాక్షన్కి వెన్ ఉపయోగించాలి, లాంగ్ యాక్షన్కి వైల్ ఉపయోగించాలి. నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూడండి, ఐ వాజ్ వాచింగ్ టీవీ వెన్ హీ కాల్డ్. ఓకే, నేను టీవీ చూస్తుండగా అతను కాల్ చేశాడు. ఓకే, టీవీ చూస్తుండగా అంటే ఇదేంటి? లాంగ్ యాక్టింగ్. లాంగ్ యాక్టింగ్ ఎప్పుడు కూడా ఎలా ఉండాలి? పాస్ట్ కంటిన్యూస్లో ఉండాలి. ఓకే, కాల్ చేశాడు, క్షణంలో కాల్ చేసేసాడు. సో అంటే వెన్ అని ఉపయోగిస్తాం. వెన్ ఎప్పుడు కూడా సింపుల్ పాస్ట్కి ఉపయోగించాలి, వైల్ అనేది పాస్ట్ కంటిన్యూస్కి ఉపయోగించాలి. ఇందులో నుంచి క్వశ్చన్స్ వస్తాయి, ఇంపార్టెంట్ ఏరియా ఇది. నెక్స్ట్ చూడండి, ఫ్యూచర్ కంటిన్యూస్. ఫ్యూచర్లో ఒకనొక టైంలో ఆ వర్క్ జరుగుతూ ఉంటుంది, అదే ఫ్యూచర్ కంటిన్యూస్. స్ట్రక్చర్ చూడండి, స్ట్రక్చర్ ఎలా ఉంది? ఫ్యూచర్ కాబట్టి ఖచ్చితంగా విల్లు షెల్లు ఉండాలి. ఓకే, కంటిన్యూస్ కాబట్టి ఖచ్చితంగా V1 ING ఉండాలి. అయితే ఈ విల్లు షెల్కి V1 INGకి మధ్యలో మనకు ఒక వర్డ్ కావాలి. ఒకవేళ వర్డ్ లేదు అంటే, అవసరం లేదు అని అంటే చూడండి ఎలా వస్తుంది? ఐ షెల్ వెయిటింగ్ ఫర్ యూ అనేది ఏదో తేడా కొడుతుంది. మనకి ఏదన్నా ఒక వర్డ్ ఉంటే అప్పుడు అది కంప్లీట్ ఫుల్ ఫ్లెడ్జ్ ఉంటుంది. ఆ వర్డే బి. ఓకే, బి. చూడండి, ఇక్కడే మనం బి అనే వర్డ్ని యూస్ చేస్తాం, బి. ఓకే, అందుకని ఇప్పుడు చూడండి, ఐ షెల్ బీ వెయిటింగ్ ఫర్ యూ. ఫ్యూచర్లో నేను నీ కోసం వెయిట్ చేస్తూ ఉంటాను, ఫ్యూచర్ కంటిన్యూస్. సో అందుకని ఐ షెల్ బీ వెయిటింగ్ ఫర్ యూ. నెక్స్ట్, దే విల్ బీ ప్లేయింగ్ క్రికెట్. సో ఇలా రాసుకోవాలి. కీవర్డ్స్ చూద్దాం ఒకసారి. కీవర్డ్స్ ఏమేమి ఉంటాయి? ఫ్యూచర్కి సంబంధించిన కీవర్డ్ ఉండాలి అండ్ దెన్ కంటిన్యూస్కి సంబంధించిన కీవర్డ్ ఉండాలి. చూడండి, ఫ్యూచర్కి సంబంధించిన కీవర్డ్ ఏమేమి ఉంటాయి? ఫ్యూచర్కి సంబంధించిన కీవర్డ్ టుమారో, నెక్స్ట్ వీక్, మంత్, ఇయర్. నెక్స్ట్ మంత్, నెక్స్ట్ ఇయర్, అవి టుమారో. ప్లస్ దీనితో పాటు మనకి ఉండాలి అట్ దిస్ టైం, అట్ ప్రజెంట్, అట్ దిస్ మూమెంట్. అంటే ఏంటి? ఫ్యూచర్ కంటిన్యూస్ అంటే రేపు పొద్దున నేను ఈ టైంకి ఏం చేస్తాను, లేదా నెక్స్ట్ మంత్ నేను ఈ టైంకి ఏం చేస్తాను, అవన్నీ కూడా అంటే
నెక్స్ట్ మంత్ ఈ టైంకి, అంటే 2 కీవర్డ్స్ వస్తున్నాయి, అది గుర్తుపెట్టుకోవాలి. సో పాస్ట్ కంటిన్యూస్కి ఫ్యూచర్ కంటిన్యూస్కి మనకు 2 కీవర్డ్స్ వస్తాయి. ఒకటి ఫ్యూచర్కి సంబంధించిన కీవర్డ్ ఉండాలి, మరొకటి కంటిన్యూస్కి సంబంధించిన కీవర్డ్ ఉండాలి. రైట్, ఇప్పుడు చూడండి ఒకసారి ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఐ షెల్ బి వెయిటింగ్ ఫర్ యూ అట్ ద స్టేషన్ at 6 PM టుమారో. టుమారో అని వచ్చింది టుమారో, అండ్ దెన్ 6 PM అంటే 6 PMకి రేపు పొద్దున ఐ విల్ బి వెయిటింగ్ ఫర్ యూ ఆర్ ఐ షెల్ బి వెయిటింగ్ ఫర్ యూ. నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ సండే ఫ్యూచర్ టైం వచ్చాడు, అండ్ అట్ దిస్ టైమ్ నెక్స్ట్ టైం ఈ టైంకి నేను నెక్స్ట్ సండే ఏం చేస్తాను, దే విల్ బి ప్లేయింగ్ క్రికెట్. అర్థమవుతుంది కదా. సో 2 కీవర్డ్స్ ఉండాలి, ఒకటి ఫ్యూచర్కి చెప్పాలి, అండ్ దెన్ ద అదర్ వర్డ్ షుడ్ స్పీక్ అబౌట్ ద కంటిన్యూస్ థింగ్. రైట్, నెక్స్ట్ రైట్, మనము సెకండ్ లైన్లో ఉన్న ఆ 3ని ఫినిష్ చేసేస్తాం. నెక్స్ట్ థర్డ్ లైన్లో ఏమేమి ఉన్నాయి, ప్రెజెంట్ పర్ఫెక్ట్, పాస్ట్ పర్ఫెక్ట్ అండ్ ఫ్యూచర్ పర్ఫెక్ట్, అంటే పర్ఫెక్ట్ టెన్సెస్ని యూజ్ చేయాలి. ఫస్ట్ ప్రెజెంట్ పర్ఫెక్ట్ అంటే ఏంటో చూద్దాం. రైట్, చూడండి, పర్ఫెక్ట్ అనగానే పర్ఫెక్ట్ అంటే ఏంటి, కంప్లీట్ అయిన యాక్షన్స్ అని అర్థం. ఓకే, పర్ఫెక్ట్ అంటే కంప్లీట్ అయిన యాక్షన్స్. ఎప్పుడు కంప్లీట్ అయిన యాక్షన్స్, ఈవెన్ పాస్ట్ కూడా కంప్లీటెడ్ యాక్షన్సే కదా, కానీ పర్ఫెక్ట్ అంటే జస్ట్ ఇంతకు ముందే కంప్లీట్ అయిన యాక్షన్స్ని పర్ఫెక్ట్ అని అంటారు. ఓకే, సో ప్రజెంట్ పర్ఫెక్ట్ అంటే జస్ట్ ఇప్పుడే నేను చదివేశాను, ఇప్పుడే నేను తినేసాను. సో జస్ట్ కంప్లీటెడ్ యాక్షన్స్ ఎప్పుడూ కూడా ప్రజెంట్ పర్ఫెక్ట్లో ఉపయోగించాలి. నౌ వాట్ ఈస్ ద స్ట్రక్చర్ ఎలా చేస్తాము, ప్రజెంట్కి సంబంధించిన హెల్పింగ్ వర్బ్ ఉండాలి, పర్ఫెక్ట్కి సంబంధించిన మెయిన్ వర్బ్ ఉండాలి. పర్ఫెక్ట్ మెయిన్ వర్బ్లో 5 ఫార్మ్స్లో వేర్ ఇస్ ద పర్ఫెక్ట్ వన్, V3 ఇస్ ద పర్ఫెక్ట్ వన్. ఓకే, రైట్, అండ్ పర్ఫెక్ట్కి సంబంధించిన హెల్పింగ్ వర్బ్స్ ఏమేమి ఉంటాయి, హ్యాజ్ అండ్ దెన్ హ్యావ్. ఓకే, సో వాట్ ఈస్ ద స్ట్రక్చర్ ఆఫ్ ద ప్రజెంట్ పర్ఫెక్ట్ అంటే చూడండి, ప్రజెంట్, హ్యాజ్, హ్యావ్, పర్ఫెక్ట్ అంటే V3. పేరు నుంచి మనకి స్ట్రక్చర్ని డిరైవ్ చేయాలి, బట్టి కొట్టకూడదు. నెక్స్ట్ తర్వాత చూడండి, మనము కీవర్డ్స్ చూద్దాం. కీవర్డ్స్ చూడండి, చాలా ఇంపార్టెంట్. ఇంతకుముందు కీవర్డ్స్ అన్నీ కూడా జస్ట్ మనం పేరు చూడగానే కనుక్కోగలుగుతాం, అరే ఈ వర్డ్ పర్టికులర్ టెన్స్ అని. కానీ ఇక్కడ టోటలీ డిఫరెంట్గా ఉన్నాయి, టోటలీ డిఫరెంట్. ఈ వర్డ్స్ మనం గుర్తుపెట్టుకోవాలి. ఓకే, సో ఏంటంటే అవి చూడండి, జస్ట్, రైట్, జస్ట్, నెవర్, యెట్, సిన్స్, ఎవర్, బై నౌ, ఆల్రెడీ, lately, recently, so far, till now. Okay, till now. Okay, this is not the keyword, right, till now. ఇప్పుడు చూడండి, సరే ఇప్పుడు ఈ వర్డ్స్ ఉన్నాయి కదా, ఈ వర్డ్స్ని ఎలా గుర్తుపెట్టుకుందాం, ఇవన్నీ వర్డ్స్ని ఎలా గుర్తుపెట్టుకుందాం, ఒక కోడ్ చేయండి, ఒక కోడ్, ఏదైనా ఒక స్టోరీ చేయండి దీని నుంచి, సో దట్ మనకి వర్డ్స్ అన్నీ గుర్తుండాలి. అంటే ఈ వర్డ్ మనకు కనిపించింది అనుకోండి సెంటెన్స్లో, ఎలా రాసుకోవాలా, ప్రజెంట్ పర్ఫెక్ట్లో రాసుకోవాలి. ఓకే, మరి ఒకసారి ఎగ్జాంపుల్స్ చూద్దామా. చూడండి, he has never traveled by train alone. He has never traveled by train alone. ఇక్కడ చూడండి మనకి కీవర్డ్ ఉంది, ఏంటా కీవర్డ్, నెవర్ ఈజ్ యువర్ కీవర్డ్ ఉంది కదా. ఎస్, సో నెవర్ అనే కీవర్డ్ ఉంది కాబట్టి ప్రెజెంట్ పర్ఫెక్ట్లో రాసుకోవాలి. ప్రెజెంట్ పర్ఫెక్ట్ అంటే ఏంటి, ప్రెజెంట్ హ్యాస్, పర్ఫెక్ట్ అనగానే ట్రావెల్డ్ అయిపోయింది, షీ హ్యాస్ ట్రావెల్డ్. రైట్, నెక్స్ట్ చూడండి, Vicky has not finished his homework yet. Yet is a very important keyword. ఓకేనా, ఎట్ అనేది చాలా ఇంపార్టెంట్ కీవర్డ్. అసలు ఎట్ అనేది ఎక్కడ వాడతాము, ఎట్ ఈజ్ యూజ్డ్ ఫర్ నెగిటివ్ సెంటెన్సెస్కి ఉపయోగించాలి. ఓకే, నెగిటివ్ అంటే ఇంకా చేయలేదు వర్క్, హీ హ్యాస్ నాట్ ఈటన్ హిస్ బ్రేక్ఫాస్ట్ ఎట్, హీ హ్యాస్ నాట్ డన్ హిస్ హోంవర్క్ ఎట్, ఇంకా చేయలేదు, ఇప్పటివరకు చేయలేదు అని నెగిటివ్గా మనం చెప్తున్నాం కాబట్టి ఎట్ అనే కీవర్డ్ని యూజ్ చేయాలి. సో ఎట్ ఉంది కాబట్టి ఖచ్చితంగా నాట్ ఉండాలి. ఎస్, అండ్ ఎట్ ఈజ్ అ మార్కర్ ఫర్ వాట్, ప్రెజెంట్ పర్ఫెక్ట్. ఎలా తెలుసు ప్రెజెంట్ పర్ఫెక్ట్ అని ఎలా తెలుస్తుంది, చూడండి, ప్రెజెంట్ హ్యాస్, పర్ఫెక్ట్ ఇస్ V3. ఓకే, ఇదన్నమాట కీవర్డ్. సో కీవర్డ్స్ గుర్తుపెట్టుకోవాలి, స్ట్రక్చర్ గుర్తుపెట్టుకోవాలి, అండ్ దెన్ దిస్ ఈస్ డన్. అయితే దీంట్లో ఒక ఇంపార్టెంట్ స్పెషల్ కేస్ ఉంది, అదేంటంటే సిన్స్ రూల్. ఓకే, సిన్స్ రూల్ చూద్దాం. చూడండి, వెరీ ఇంపార్టెంట్ అండ్ స్పెషల్ రూల్ ఇది దీనికి, ప్రజెంట్ పర్ఫెక్ట్కి. ఏంటంటే సిన్స్ అనేది ప్రజెంట్ పర్ఫెక్ట్కి కీవర్డ్ అని నేర్చుకున్నాము, అంటే సిన్స్ అనేది ప్రజెంట్ పర్ఫెక్ట్లో వస్తుంది. ఓకే, నౌ ఇక్కడ చూడండి, ఇక్కడ సిన్స్ అనేది కంజంక్షన్ లాగా పనిచేసింది. కంజంక్షన్ అంటే ఏంటి, కనెక్టింగ్ వర్డ్స్, 2 సెంటెన్సెస్ని కలుపుతుంది. ఓకే, 2 సెంటెన్సెస్ని కలుపుతుంది. ఏ సెంటెన్సెస్ని కలుపుతుంది అంటే చూడండి,
ప్రెజెంట్ పర్ఫెక్ట్ అండ్ దెన్ సింపుల్ పాస్ట్, ప్రెజెంట్ పర్ఫెక్ట్ సింపుల్ పాస్ట్ కలుపుతుంది. ఫార్మాట్ కనుక చూసుకుంటే అది ఎలా అయినా రాని, అంటే సెంటెన్స్ స్టార్టింగ్లో సిన్స్ అయినా రాని లేదా సెంటెన్స్ మధ్యలో సిన్స్ అయినా రాని, ఎట్లా అయినా రాని, కానీ సిన్స్ తర్వాత వెంటనే ఉండేది ఏంటి? సింపుల్ పాస్ట్. ఏముండాలి? సింపుల్ పాస్ట్ మాత్రమే ఉండాలి. దేని తర్వాత? సిన్స్ తర్వాత. ఓకే, సిన్స్ తర్వాత ఎప్పుడూ కూడా సింపుల్ పాస్టే ఉండాలి. అది ఎక్కడైనా రానివ్వండి, మొదట్లో వచ్చినా పర్లేదు, లేకపోతే మధ్యలో వచ్చినా పర్వాలేదు. సిన్స్ తర్వాత ఎప్పుడూ ఉండాల్సింది ఏంటి? సింపుల్ పాస్ట్. మరి ఈ సిన్స్ అనేది దేనికి కీవర్డ్గా చదువుకున్నాం? ప్రెజెంట్ పర్ఫెక్ట్. సో ఖచ్చితంగా నెక్స్ట్ ఉండాల్సింది ఏంటి? ప్రెజెంట్ పర్ఫెక్ట్. అర్థమైందా? ఇప్పుడు చూడండి, ఎగ్జాంపుల్స్ చూస్తే అర్థమవుతుంది. ఫస్ట్ చూడండి, ఐ హ్యావెంట్ సీన్ హిమ్ సిన్స్ హీ లెఫ్ట్ ఇండియా. చూడండి, ఇది సిన్స్ రూల్. ఎలా తెలుసు? సిన్స్ అనేది కంజంక్షన్, రెండు సెంటెన్సెస్ని కలిపింది. ఓకే, ఇప్పుడు చూడండి, నేనేం చెప్పాను? సిన్స్ తర్వాత వెంటనే వచ్చేది ఏంటి? సింపుల్ పాస్ట్. సిన్స్ ఉంది, సింపుల్ పాస్ట్ వచ్చిందా? వచ్చింది. చూడండి, సింపుల్ పాస్ట్. రైట్, లెఫ్ట్ ఈజ్ వాట్? సింపుల్ పాస్ట్. మరి దాని ముందు ప్రెజెంట్ పర్ఫెక్ట్ వచ్చిందా? వచ్చింది. హ్యావెంట్ సీన్, నెగిటివ్ వచ్చింది, రానివ్వండి. నెగిటివ్ అయినా పాజిటివ్ అయినా అది మనకేం సంబంధం లేదు. నెక్స్ట్ చూడండి, సెకండ్ సెంటెన్స్, సిన్స్ హీ జాయిన్ ద ఆర్మీ హీ హ్యాస్ నాట్ టేకన్ ఎనీ లీవ్. ఇక్కడ కూడా అంతే, సిన్స్ అనేది కంజంక్షన్. ఎందుకు? ఈ సెంటెన్స్ని రెండింటినీ కలిపింది కంజంక్షన్ లాగా. మరి సిన్స్ తర్వాత వెంటనే వచ్చేది ఏంటి? సింపుల్ పాస్ట్. సిన్స్ తర్వాత సింపుల్ పాస్ట్. చూడండి, సిన్స్ తర్వాత సింపుల్ పాస్ట్ వచ్చిందా? వచ్చింది. జాయిన్డ్. మరి మిగతాది ఎలా ఉండాలి? ప్రెజెంట్ పర్ఫెక్ట్లో ఉందా? ఉంది. చూడండి, హ్యాస్ ప్లస్ టేకన్. పాజిటివ్ అయినా ఉండొచ్చు, నెగిటివ్ అయినా ఉండొచ్చు, ఇట్ డజంట్ మ్యాటర్. సో ఇక్కడ కాన్సెప్ట్ ఏంటంటే, సిన్స్ అనేది మధ్యలో ఇన్ ద మిడిల్ ఆఫ్ ద సెంటెన్స్ అయినా రానివ్వండి, లేకపోతే అట్ ద బిగినింగ్ ఆఫ్ ద సెంటెన్స్ అయినా రానివ్వండి, ఎట్లయినా వచ్చినా కూడా సిన్స్ తర్వాత ఉండాల్సింది సింపుల్ పాస్ట్. అంటే ఈ రూల్ ఏంటంటే, సిన్స్ అనేది సింపుల్ పాస్ట్ని అండ్ దెన్ ప్రెజెంట్ పర్ఫెక్ట్ ఈ రెండింటినీ కలుపుతుంది. టూ టెన్సెస్ని కలుపుతుంది. ఏ టూ టెన్సెస్ని కలుపుతుంది? సింపుల్ పాస్ట్ అండ్ దెన్ ప్రెజెంట్ పర్ఫెక్ట్. ఓకే, నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ పాస్ట్ పర్ఫెక్ట్. నెక్స్ట్ ఇస్ పాస్ట్ పర్ఫెక్ట్. పాస్ట్ పర్ఫెక్ట్ అంటే ఏంటి? రైట్, పాస్ట్ పర్ఫెక్ట్ అంటే ఏంటి? ప్రెజెంట్ పర్ఫెక్ట్ అంటే ఏమని చెప్పాను? జస్ట్ నౌ కంప్లీటెడ్ యాక్షన్స్, ఇంతకు ముందే కంప్లీట్ అయిన యాక్షన్స్ అన్నిటినీ కూడా ప్రెజెంట్ పర్ఫెక్ట్ అంటే. ఇప్పుడు ఇది టైం లైన్ అనుకోండి, ఇదేంటి? ప్రెజెంట్, ఇది ఫ్యూచర్, ఇది వచ్చేసరికి పాస్ట్. ఓకేనా? అయితే ప్రెజెంట్ పర్ఫెక్ట్ ఎక్కడ రాసుకుంటామంటే, దిస్ ఈస్ ప్రెజెంట్ కదా, ఇంతకు ముందే జస్ట్ నౌ కంప్లీటెడ్, కొంచెం ముందే ఇప్పుడే అయిపోయింది అని చెప్పడానికి ప్రెజెంట్ పర్ఫెక్ట్ వాడతాం. నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ ఏంటి? పాస్ట్ పర్ఫెక్ట్. ఇక్కడ కూడా టైం లైన్ గీసుకోండి. ఓకే, దిస్ ఈస్ ప్రెజెంట్, పాస్ట్, ఫ్యూచర్. నా పాస్ట్ పర్ఫెక్ట్ అంటే ఏంటి? పాస్ట్లో ఎక్కడో ఒక దగ్గర యాక్షన్ కంప్లీట్ అయ్యింది. ప్రెజెంట్కి ఏం సంబంధం లేదు, ఇది పాస్ట్కి సంబంధించింది. అర్థమవుతుంది కదా? సో లిజన్, పాస్ట్ పర్ఫెక్ట్ యొక్క స్ట్రక్చర్ ఏమవుతుంది? స్ట్రక్చర్ కూడా ఈజీయే, మనం ఇది నేర్చేసుకున్నాం. పర్ఫెక్ట్ అంటే ఏంటి? V3 అని నేర్చుకున్నాము. పాస్ట్ అంటే ఏంటి? హ్యాడ్. ఎందుకంటే నేను చెప్పింది మీరు బాక్స్లో రాసుకున్నారో లేదో, హ్యాజ్, ఓకే, హ్యావ్ అండ్ దెన్ హ్యాడ్, పక్కన ఎప్పుడూ కూడా V3 మాత్రమే వస్తుంది. దిస్ ఈజ్ యూనివర్సల్. ఓకే, ఇలా బాక్స్లో రాసుకొని పెట్టుకుంటే గుర్తుంటుంది మనకి. రైట్, సో పాస్ట్ కాబట్టి హ్యాడ్ మాత్రమే తీసుకోవాలి, హ్యాడ్ ప్లస్ V3. సో దిస్ ఈజ్ అ స్ట్రక్చర్. నౌ ఇప్పుడు కీవర్డ్స్కి వద్దాం. కీవర్డ్స్ చాలా చాలా ఇంపార్టెంట్. ఇక్కడ మనకు ఒక 6 కీవర్డ్స్ ఉంటాయి. ఏంటవి? చూడండి, 6 కీవర్డ్స్ ఏమేమి ఉన్నాయంటే, ఫస్ట్ ఆఫ్టర్, ఆల్రెడీ, అంటిల్. ఓకే, ఆఫ్టర్, ఆల్రెడీ, అంటిల్, బిఫోర్, బై ద టైమ్, వెన్. వీటికి కూడా కోడ్స్ చేసేసుకోండి. ఓకే, ఆఫ్టర్, ఆల్రెడీ, అంటిల్, బిఫోర్, బై ద టైమ్, వెన్. ఓకే, ఇవి కూడా కంజంక్షన్స్ లాగానే పనిచేస్తాయి. అంటే ఏంటి? 2 సెంటెన్సెస్ని కలుపుతాయి. ఓకే, ఈ దీంట్లో ఏదో ఒక వర్డ్ ఉంటుంది, 2 సెంటెన్సెస్ ఉంటాయి, ఉండనివ్వండి. అయితే దీనిలో రూల్ ఏంటంటే, ఎప్పుడైతే మనకి ఈ వర్డ్స్ కనిపిస్తాయో, సో దిస్ ఈజ్ 1 సెట్. ఓకే, ఇది సెట్ నెంబర్ 1, ఇది వచ్చేసరికి సెట్ నెంబర్ 2 అనుకోండి. అయితే సెట్ నెంబర్ 1కి మాత్రమే హ్యాడ్ వస్తుంది. ఎందుకు హ్యాడ్ రావాలి? ఎందుకంటే పాస్ట్ పర్ఫెక్ట్లోనే కదా హ్యాడ్ ఉండేది. సో అందుకని హ్యాడ్ ఎక్కడొస్తుంది? ఒకవేళ మనకు సెంటెన్స్లో ఈ వర్డ్స్ సెట్ నెంబర్ 1లో ఏ వర్డ్స్ ఉన్నా కూడా హ్యాడ్ వస్తుంది. ఓకేనా? లేదు, మనకి సెంటెన్స్లో సెట్ నెంబర్ 2లో ఉన్న వర్డ్స్ ఉన్నాయి అంటే దాంట్లో హ్యాడ్ రాదు, మిగతా పార్ట్ ఆఫ్ ద సెంటెన్స్లో హ్యాడ్ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ చూస్తే కానీ చూడండి, అసలు ఏంటంట అంటే 2 యాక్షన్స్ ఇన్ పాస్ట్. ఓకే,
రెండు యాక్షన్స్ పాస్ట్ వన్ ఆఫ్టర్ ద అదర్, రెండు ఒకేసారి జరగల, ఒకటి అయిపోయిన తర్వాత ఇంకోటి జరిగింది. ఓకే, సో ఈ కేసులో ఫస్ట్ ఏదైతే జరుగుతుందో ఫస్ట్ యాక్షన్ షుడ్ బి పాస్ట్ పర్ఫెక్ట్. నెక్స్ట్ సెకండ్ యాక్షన్ ఉంటుంది కదా, అది వచ్చేసరికి సింపుల్ పాస్ట్లో ఉండాలి. ఓకే, ఒకదాని తర్వాత ఒక యాక్షన్ జరిగింది, ఫస్ట్ ఒక యాక్షన్ జరిగింది, తర్వాత నెక్స్ట్ యాక్షన్ జరిగింది. సో ఫస్ట్ యాక్షన్ ఎప్పుడు కూడా పాస్ట్ పర్ఫెక్ట్లో ఉండాలి, నెక్స్ట్ యాక్షన్ ఎలా ఉండాలి, సింపుల్ పాస్ట్లో ఉండాలి. ఇదంతా కాదు, ఇలా కాదు గుర్తుపెట్టుకోవాల్సింది, ఎందుకంటే ఇలా గుర్తుపెట్టుకున్నా కూడా ఇలా చదువుకున్నా మళ్ళీ మర్చిపోతాం. సో దీన్ని ఈజీగా గుర్తుపెట్టుకోవాలంటే చూడండి, ఇలా వస్తాయి మనకి ఎర్రర్స్, ఇలా వస్తాయి చూడండి. ఫస్ట్ see the first example. I saw him, okay, before he stopped his car. రెండు సెంటెన్సెస్ ఉన్నాయి, he stopped his car, I saw him. ఓకే రైట్, I saw him, he stopped the car. రెండు సెంటెన్సెస్ ఉన్నాయి, ఒక కంజంక్షన్ ఉంది, బిఫోర్ అనే కంజంక్షన్ ఉంది. అవునా, అయితే మనం ఇందాక ఒకటి చదువుకున్నాం, ఏమని చూడండి, ఆఫ్టర్ ఆల్రెడీ అంటిల్కి హ్యాడ్ వస్తుంది, బిఫోర్ బై ద టైమ్ వెన్కి హ్యాడ్ అనేది రాదు. ఓకే, ఇది ఒక్కటి గుర్తుపెట్టుకుంటే మనకి టెన్స్ అనేది ఈజీ అవుతుంది. మరి చూద్దామా, చూడండి మనకి ఇక్కడ ఏం వర్డ్ ఇచ్చాడు, బిఫోర్ ఇచ్చాడు. బిఫోర్ అంటే సెకండ్ సెట్టే కదా, సెకండ్ సెట్ అంటే హ్యాడ్ రావాలా, రాకూడదు. అంటే ఏంటి, ఇక్కడి నుంచి మొదలు పెట్టుకుంటే ఈ ఏ సెంటెన్స్లో కూడా నీకు హ్యాడ్ ఉండొద్దు. మరి ఎక్కడ ఉండాలి హ్యాడ్, దాని ముందు ఉండాలి, ఇక్కడ ఉండాలి హ్యాడ్. అందుకే చూడండి ఏమైందో చూడండి, ఐ హ్యాడ్ సీన్ హిమ్ బిఫోర్ హీ స్టాప్డ్ హిస్ కార్. నెక్స్ట్ సెంటెన్స్ చూడండి, బిఫోర్ హీ అండర్స్టూడ్ ఎనీథింగ్ ద రాబర్ ఫ్లెడ్. ఇక్కడ కూడా అంతే చూడండి, రెండు సెంటెన్సెస్ ఉన్నాయి, అండర్స్టూడ్ ఎవ్రీథింగ్, ద రాబర్ ఫ్లెడ్. ఇక్కడ కూడా రెండు సెంటెన్సెస్ ఉన్నాయి, రైట్, రెండు సెంటెన్సెస్ ఉన్నాయి. ఈ రెండు సెంటెన్సెస్ ఆర్ కనెక్టెడ్ బై అ కంజంక్షన్ కాల్డ్ బిఫోర్. సో బిఫోర్ ఉందంటే సెకండ్ సెట్టే కదా, సెకండ్ సెట్లో ఏం చేయాలి, సెకండ్ సెట్లో ఏదైనా వర్డ్ ఉంటే దానికి హ్యాడ్ రావద్దు. అంటే ఏంటి, ఈ సెంటెన్స్లో హ్యాడ్ రావద్దు, కామా ఈ సెంటెన్స్లో హ్యాడ్ రావాలి. అంటే రాబర్ హ్యాడ్ ఫ్లెడ్ రావాలి. ఇక్కడ చూడండి, రాబర్ హ్యాడ్ ఫ్లెడ్, రైట్. నెక్స్ట్ చూడండి, ఐ మెట్ హిమ్ ఆఫ్టర్ ఐ ఫినిష్డ్ మై వర్క్, రైట్. ఇక్కడ చూడండి, ఇది ఒక సెంటెన్స్, అండ్ దెన్ ఐ ఫినిష్డ్ మై వర్క్ ఈజ్ అనదర్ సెంటెన్స్, రైట్. ఇక్కడ చూడండి, ఆఫ్టర్ ఈజ్ అ కంజంక్షన్, రైట్, ఆఫ్టర్ ఈజ్ అ కంజంక్షన్. ఆఫ్టర్ కంజంక్షన్ అంటే ఫస్ట్ సెట్టే కదా, ఆఫ్టర్ ఆల్రెడీ అంటిల్ ఈజ్ అ ఫస్ట్ సెట్. సో ఫస్ట్ సెట్లో వచ్చిన దానికి హ్యాడ్ రావాలి. అంటే ఏంటి, ఆఫ్టర్ నుంచి తీసుకున్న ఈ సెంటెన్స్లో హ్యాడ్ అనేది రావాలి. అంటే ఆఫ్టర్ ఐ హ్యాడ్ ఫినిష్, అదర్ పార్ట్ ఆఫ్ ద సెంటెన్స్లో రాకూడదు. అర్థమవుతుంది కదా, ఇది రూల్ ఏంటి, ఫస్ట్ సెట్లో హ్యాడ్ రావాలి, సెకండ్ సెట్లో హ్యాడ్ రాకూడదు. అర్థమవుతుందా. సో వాట్ ఈస్ ద ఫస్ట్ సెట్ అంటే ఏంటి, ఆఫ్టర్ ఆల్రెడీ అంటిల్. సెకండ్ సెట్ ఏంటి, బిఫోర్ బై ద టైమ్ వెన్. సెకండ్ సెట్, సో సెకండ్ సెట్కి హ్యాడ్ రావద్దు, ఫస్ట్ సెట్కి హ్యాడ్ రావాలి. సెకండ్ సెట్కి హ్యాడ్ రావద్దు అంటే నెక్స్ట్ పార్ట్ ఆఫ్ ద సెంటెన్స్కి హ్యాడ్ రావాలని అర్థం. ఓకే, ఇది పాస్ట్ పర్ఫెక్ట్కి సంబంధించింది. నెక్స్ట్ చూడండి, ఫ్యూచర్ పర్ఫెక్ట్. నెక్స్ట్ ఏంటంటే ఫ్యూచర్ పర్ఫెక్ట్. ఫ్యూచర్ పర్ఫెక్ట్కి వస్తే వాట్ ఈస్ ద స్ట్రక్చర్ చూడండి. ఫ్యూచర్ అంటున్నాంగా, ఫ్యూచర్ అనగానే ఖచ్చితంగా ఫ్యూచర్కి సంబంధించిన హెల్పింగ్ వర్బ్ ఉండాలంటే షల్ విల్లు ఉండాలి ఖచ్చితంగా. నెక్స్ట్ పర్ఫెక్ట్ అంటున్నాంగా, పర్ఫెక్ట్ అంటే V3 ఉండాలి, రైట్, V3 ఉండాలి. నెక్స్ట్ ఇప్పుడు చూడండి, ఇక్కడ మనం హ్యావ్ అని యూస్ చేసాం. ఎందుకు యూస్ చేసాము, ఈవెన్ ఫ్యూచర్ కంటిన్యూస్లో కూడా షెల్ రైటింగ్ అని అనుకుండా మధ్యలో మనం బీ అనే వర్డ్ని యూస్ చేస్తాం. ఇక్కడ కూడా మనం ఏం యూస్ చేయాలి, ఎక్స్ట్రా వర్డ్ అంటే హ్యావ్ యూస్ చేయాలి. ఐ షెల్, లైక్ యూ విల్ హ్యావ్ ఫినిష్డ్ V3. చూడండి, ఫ్యూచర్ పర్ఫెక్ట్ అయిపోయింది, విల్ ఫినిష్డ్. సో విల్ ఫినిష్డ్ అనేది కొంచెం కరెక్ట్గా లేదు కాబట్టి మనం ఏం చేసాము, హ్యావ్ అనే వర్డ్ని తీసుకొచ్చాము, రైట్. అయితే దీనికి సంబంధించిన కీవర్డ్స్ ఏమేమి ఉంటాయో చూడండి. కీవర్డ్స్ ఏంటంటే బై దిస్ టైమ్, ఓకే, బై దిస్ టైమ్ టుమారో, లేదా బై దిస్ టైమ్ నెక్స్ట్ మంత్. అట్ దిస్ టైమ్ టుమారో కాదు, అట్ దిస్ టైమ్ టుమారో అనేది ఫ్యూచర్ కంటిన్యూస్కి అట్ వస్తేనేమో ఫ్యూచర్, కానీ ఇక్కడ అట్రా అలా బై వచ్చింది. ఓకే, బై దిస్ టైమ్ టుమారో లేదా బై దిస్ టైమ్ నెక్స్ట్ డే, లేదా ఈ టైం ప్లేస్లో మనకు ఒక టైంని కూడా స్పెసిఫై చేయొచ్చు. ఓకే, సో బై 2 PM టుమారో, లేకపోతే బై దిస్ టైమ్ నెక్స్ట్ వీక్, ఇట్లా కూడా ఇవ్వచ్చు. ఓకే, అర్థమవుతుంది. అంటే ఏంటి, ఫ్యూచర్కి సంబంధించిన ఖచ్చితంగా ఉండాలి, ఫ్యూచర్కి సంబంధించిన కీవర్డ్ ఉండాలి, అండ్ దెన్ బై దిస్ టైమ్ అని ఉండాలి. ఓకే, బై దిస్ టైమ్ ఉండాలి, అండ్ దెన్ ఫ్యూచర్ మార్కర్ ఉండాలి. ఇది ఫ్యూచర్ పర్ఫెక్ట్ గురించి. నెక్స్ట్
అయితే ఇప్పుడు లాస్ట్ 3 ఉన్నాయి. ఆ 3 నేర్చుకునే ముందు మనం ఒక చిన్న కాన్సెప్ట్ నేర్చుకోవాలి. అసలు సిన్స్ అండ్ ఫర్ ఎప్పుడు ఉపయోగిస్తాము? సిన్స్ అండ్ ఫర్ ఎప్పుడు ఉపయోగించాలి చూడండి. సిన్స్ ఫర్, వాట్ ఈస్ సిన్స్? సిన్స్ అనేది పాయింట్ ఆఫ్ టైం. సిన్స్ అనేది ఏంటి? పాయింట్ ఆఫ్ టైం. ఫర్ అనేది ఏంటి? పీరియడ్ ఆఫ్ టైం. ఫర్ అనేది పీరియడ్ ఆఫ్ టైం అంటే లాంగ్ డ్యూరేషన్స్ ఉన్నాయనుకోండి మనం ఫర్ ఉపయోగించాలి. లేదు ఒక పాయింట్ గురించి మాట్లాడుతున్నప్పుడు సిన్స్ ఉపయోగించాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఐ హ్యావ్ బీన్ రైటింగ్ దిస్ నావెల్ సిన్స్ మండే. మండే అనేది ఏంటి? ఒక పాయింటేగా. మండే అనేది ఒక పాయింట్. సో అందుకని సిన్స్ ఉపయోగించాం. అలా కాకుండా ఐ హ్యావ్ బీన్ రైటింగ్ దిస్ నావెల్ ఫర్ 2 hours. 2 hours అంటే ఏంటి? పెద్ద డ్యూరేషన్. అందుకని మనం ఏం ఉపయోగించాలి? ఫర్ ఉపయోగించాలి. అర్థమవుతుంది కదా? సో సిన్స్ అనేది పాయింట్ ఆఫ్ టైం, ఫర్ అనేది డ్యూరేషన్ ఆఫ్ టైం. అందుకే సిన్స్ మండే, సిన్స్ 2008 ఆ పాయింట్ నుంచి, సిన్స్ 7 PM నుంచి అది పాయింట్ అవుతుంది కాబట్టి సిన్స్ లాస్ట్ ఇయర్ అంటే లాస్ట్ ఇయర్ నుంచి పాయింట్, ఆ పాయింట్ నుంచి. సో అందుకే సిన్స్ అని ఉపయోగిస్తాం. ఇక్కడ చూడండి ఫర్ అంటే ఏమన్నాను? డ్యూరేషన్ అని చెప్పాను, అవునా? సో ఫర్ అంటే డ్యూరేషన్ కాబట్టి సో ఫర్ అనేది అంటే 2 hours. 2 hours అనేది ఒక డ్యూరేషన్, రైట్? అలాగే 5 years అనేది కూడా ఒక పెద్ద డ్యూరేషన్. అంటే 1 2 3 4 5 అట్లా 5 years. సో అందుకని మనం ఫర్ అనేది ఉపయోగించాం. నెక్స్ట్ చూడండి 10 years, 2 years, లాంగ్ టైం. ఫర్ లాంగ్ టైం కూడా ఒక డ్యూరేషన్. సో ఫర్ అనేది పీరియడ్ ఆఫ్ టైంకి ఉపయోగిస్తాము. అండ్ దెన్ సిన్స్ అనేది పాయింట్ ఆఫ్ టైంకి ఉపయోగిస్తాం. దీన్ని బేస్ చేసుకొని మనకి లాస్ట్ 3 టెన్సెస్ ఉంటాయి. అందులో ఏంటో చూద్దాము. ఫస్ట్ది ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్. ఓకే, ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్. ఇక్కడ చూడండి ప్రెజెంట్ అంటే ప్రెజెంట్కి సంబంధించి ఉండాలి. హ్యాజ్, హ్యావ్. పర్ఫెక్ట్ పర్ఫెక్ట్ అనగానే ఇక్కడ V3 అని యూస్ చేయొద్దు. మనం కాన్సన్ట్రేట్ చేయాల్సింది కంటిన్యూస్. అందుకని V1 ING అయింది, రైట్? కాకపోతే మధ్యలో మనకి ఇంకొక వర్డ్ కావాలి, బీన్. ఓకే, రైట్. నెక్స్ట్ ఎగ్జాంపుల్స్, ఫస్ట్ కీవర్డ్స్ చూద్దాం. కీవర్డ్స్ మనం ఇందాక నేర్చుకున్న సిన్స్ ఫర్ ఉన్నాయి కదా, అవే కీవర్డ్స్. అంటే సిన్స్ ఫర్ వచ్చింది అనుకోండి, అప్పుడు మనము ఈ పర్ఫెక్ట్ కంటిన్యూస్లో రాసుకోవాలి, రైట్? ఎగ్జాంపుల్ చూడండి. కావ్య హ్యాస్ బీన్ గోయింగ్ టు మ్యూజిక్ క్లాస్ ఫర్ 2 months. ఓకే, ఫర్ 2 months. 2 months అంటే పీరియడే కదా, సో అందుకే ఫర్ అని రాసుకున్నాం. ఓకే, ఇది మార్కర్ దేనికి? పర్ఫెక్ట్ కంటిన్యూస్కి. అందుకని మనం ఏం రాసాము? హ్యాస్ బీన్ గోయింగ్ అని రాసుకున్నాము. నెక్స్ట్ సెకండ్ సెంటెన్స్ చూడండి. సిన్స్ అంటే ఏంటి? పాయింట్. అంటే సిన్స్ లాస్ట్ ఫ్రైడే అనేది ఆ పాయింట్ నుంచి కాబట్టి ఆ పాయింట్ ఆఫ్ టైం అయింది కాబట్టి అందుకని ఇట్ హ్యాస్ బీన్ పర్ఫెక్ట్ కంటిన్యూస్లో రాసుకున్నాము, రైట్. నెక్స్ట్ చూడండి పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ కనుక వస్తే, పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ పాస్ట్ కదా, సో పాస్ట్ అంటే ఖచ్చితంగా హ్యాడ్ ఉండాలి. కంటిన్యూస్ కాబట్టి V1 ING ఉండాలి. అండ్ దెన్ మనం కొత్తగా ఒక వర్డ్ని తీసుకున్నాము, దట్ ఈస్ బీన్. బీ ఎక్కడ వస్తుంది? బీన్ ఎక్కడ వస్తుంది? బీయింగ్ ఎక్కడ వస్తుంది అనేది మనకు టోటలీ ఒక ఐడియా వస్తుంది. నెక్స్ట్ చూడండి. సో దీనికి సంబంధించి నేనేమన్నాను? లాస్ట్ 3టికి కీవర్డ్స్ సిన్స్ ఫర్రే. అలా ఎలా అవుతుంది? అన్నిటికీ సేమ్ ఉండదు కదా. ఫస్ట్ అయితే జస్ట్ సిన్స్ ఫర్ ఉంటే నువ్వు ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ రాసుకుంటావు. పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్లో కూడా సిన్స్ ఫర్ వస్తుంది, కానీ దానితో పాటు చూడండి సిన్స్ ఫర్ ఖచ్చితంగా వస్తుంది, కానీ దానితో పాటు సింపుల్ పాస్ట్ ఉండాలి. అప్పుడే నువ్వు పాస్ట్ పర్ఫెక్టే రాసుకుంటావు. ఓకే, ఓన్లీ జస్ట్ సిన్స్ ఫర్ మాత్రమే ఉందనుకోండి, ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ రాసుకోవాలి. దీనితో పాటు అంటే సిన్స్ ఫర్తో పాటు సింపుల్ పాస్ట్ ఉంటే అప్పుడు పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ రాసుకోవాలి. ఎగ్జాంపుల్స్ చూడండి. ఐ హ్యాడ్ బీన్ వర్కింగ్ ఎట్ ద కంపెనీ. చూడండి, ఉందా? సిన్స్ ఫర్ ఉంది. ఫర్ 5 years ఉందా? ఉంది. నెక్స్ట్ వెన్ ఐ గాట్ ద ప్రమోషన్. ఇదేంటి? సింపుల్ పాస్ట్. అంటే మనకి ఇక్కడ 2 మార్కర్స్ వచ్చాయి. ఒకటేమో సింపుల్ పాస్ట్, దెన్ ఫర్. సిన్స్ ఫర్లో ఏదో ఒకటి ఉంది అంటే నువ్వేం రాయాలి అప్పుడు? పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ రాసుకోవాలి. నెక్స్ట్ చూడండి. ద ప్రోగ్రామ్ దట్ వాస్ టర్మినేటెడ్ హ్యాడ్ బీన్ వర్కింగ్ వెల్ సిన్స్. ఓకే, చూడండి సిన్స్ ఉందా? ఉంది. సిన్స్ అనేది దేనికి మార్కర్? లాస్ట్ 3 టెన్సెస్కి మార్కర్. కానీ ఇక్కడ ఏమన్నా చూడండి, వాస్ టర్మినేటెడ్ అంటే సింపుల్ పాస్ట్ ఇచ్చాడు. సో అంటే పాస్ట్లో ఉంది, సిన్స్ మార్కర్ ఉంది. అంటే ఇప్పుడు ఏం రాసుకోవాలి మనం? పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్లో రాసుకోవాలి, రైట్? నెక్స్ట్ లాస్ట్ ఇంకా చూడండి ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్. ఫ్యూచర్ పర్ఫెక్ట్ అంటే ఫ్యూచర్కి సంబంధించిన మెయిన్ వర్బ్ హెల్పింగ్ వర్బ్ ఉండాలంటే విల్ షల్ ఉండాలి ఖచ్చితంగా. అండ్ దెన్ కంటిన్యూస్ అంటే V1 ING ఉండాలి. గుడ్. దానితో పాటు మనం లాస్ట్ 3టికి బీన్ అనే వర్బ్ని తీసుకొచ్చాము. ఓకే, బీన్ అనే వర్డ్ని. ఓకే, అండ్ దెన్ ఫ్యూచర్ కంటిన్యూస్కి ఖచ్చితంగా హ్యావ్ అనేది వస్తుంది. సో షల్ ఆర్ విల్, హ్యావ్, బీన్ ప్లస్ V1 ING, రైట్? నెక్స్ట్ ఇప్పుడు చూడండి దీనికి కీవర్డ్స్ ఏమేమై ఉంటాయి చూడండి.
బై ద ఎండ్ ఆఫ్ దిస్ వీక్ లేదా బై ద ఎండ్ ఆఫ్ దిస్ మంత్ లేదా బై ద ఎండ్ ఆఫ్ దిస్ ఇయర్. అంటే ఈ వీక్, ఈ మంత్, ఇయర్ అనేది కంప్లీట్ అవ్వలేదు. అంటే ఈ మంత్ ఎండింగ్ కల్లా, ఈ వీక్ ఎండింగ్ కల్లా, ఈ ఇయర్ ఎండింగ్ కల్లా ఏమవుతుంది అది మనం ఫ్యూచర్ పర్ఫెక్ట్లో రాసుకుంటాం అనమాట. అంటే ఖచ్చితంగా బై ద ఎండ్ అనేది ఉండాలి, బై ద ఎండ్ సి. ఓకే, అండ్ ఫ్యూచర్ దిస్ మంత్, రైట్. ఎగ్జాంపుల్స్ చూడండి. బై ద ఎండ్ ఆఫ్ దిస్ నవంబర్, అంటే నవంబర్ ఇంకా కంప్లీట్ కాల, ఎండ్ ఆఫ్ దిస్ నవంబర్ ఇంకా అవ్వాల. సో బై ద ఎండ్ ఆఫ్ దిస్ నవంబర్ ఉంది కాబట్టి సో మనం ఎలా రాసుకోవాలి? ఐ విల్ హ్యావ్ బీన్ వర్కింగ్ అట్ మై కంపెనీ ఫర్ 3 years. ఫర్ ఉందా? సిన్స్ ఫర్ అయితే ఖచ్చితంగా ఉండాలి. ఓకే, ఉంది చూడండి, ఫర్ 3 years అంటే డ్యూరేషన్. నెక్స్ట్ చూడండి, బై 2025 ఐ విల్ హ్యావ్ బీన్ లివింగ్ ఇన్ లండన్ ఫర్ 16 years. ఫర్ ఉంది, 16 years అనేది డ్యూరేషన్. సో ఫర్ ఉపయోగించాము అంటే లాస్ట్ 3 tenses వస్తాయి. బై 2025 ఇంకా మనకు అవ్వలేదు, ఫ్యూచర్ కాబట్టి ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్లో ఉపయోగిస్తాం. ఓకేనా? సో ఇది టెన్సెస్ గురించి. మనం 12 టెన్సెస్ ఈజీగా అన్నీ నేర్చుకున్నాము. ఏమేమి నేర్చుకున్నాము? స్ట్రక్చర్ నేర్చుకున్నాము, యూజెస్ నేర్చుకున్నాము, అండ్ దెన్ కీవర్డ్స్, వెరీ ఇంపార్టెంట్ కీవర్డ్స్. జస్ట్ కీవర్డ్స్ సహాయంతో టెన్సెస్ని ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు, ఏ టెన్స్ ఎలా రాసుకోవాలి అని చెప్పి. సో నెక్స్ట్ క్లాస్లో మనం కండిషనల్ సెంటెన్సెస్ అనే చాప్టర్ని చూద్దాం.